నమస్తే, నేను సిరి. పులివెందులలో క్యాంప్ ఆఫీస్లో అయితే ప్రజా దర్బారు నిర్వహించారు వైఎస్ జగన్ గారు. సో దాంతో అక్కడ ఇంకా కూడా ప్రజలు అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుంటే బిల్లుల గురించి మాట్లాడుతుంటే, ఇంకా ఏంటన్నా బిల్లుల గురించి మాట్లాడతావు, నేను ఇంకేమైనా సీఎమ్మా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంత అసహనం, అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్కారం. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల పట్ల అంటే తను ఓడిపోయినని ఇంకా బాధపడుతున్నారా, లేకపోతే తను ఏదైతే చేయాలనుకున్నారో అది సరిగ్గా చేయలేకపోతున్నారా ఏంటి అంటే, ప్రజలు ఏదైతే బిల్లు గురించి మాట్లాడుతున్నారో ఈ రోజు మనం చూస్తుంటే ప్రజా దర్బార్ నిర్వహించారు అక్కడ పులివెందుల్లో. అక్కడ ప్రజలు చాలా మంది వస్తున్నారు. అక్కడ తోపులాట కూడా జరిగింది, కొంతమంది గాయాలు కూడా జరిగినాయి. ఆయన కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఉన్నారు, ఇంకా ప్రజల్లో మమేకం అవ్వకుండా సరిగ్గా మాట్లాడకుండా బిల్లు గురించి మాట్లాడుతుంటే ఇంకా ఏంటని ఏమైనా సీఎం అని మాట్లాడడం, సో ఇదంతా ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్ళాక పులివెందులు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ప్రజలు అక్కడ ఆ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే, ఆయనకు బాధ్యత ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళది కష్ట సుఖాలు వినాల్సిన బాధ్యత ఉంది. నేను సీఎంగా ఉంటేనే నేను చేస్తాననే దానికి లేదు కదా. సో వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారు, ఏంటి వాళ్ళ బాధలు ఏంటి. సో నువ్వు రేపు పొద్దున నువ్వు అధికారంలో లేకపోయినంత మాత్రాన నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీ నియోజకవర్గం సమస్యలు నువ్వు చెప్పగలుగుతావు కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్తేనే కదా సో నీ నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్యలు నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. సో ప్రజలు అడుగుతారుగా, ఆబ్వియస్లీ ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి నువ్వు సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నీకు ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యేగా స్థానాన్ని నువ్వు ఫిల్ఫిల్ చేయలేకపోతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే నీ వైఫల్యం పక్కా కనపడుతుంది. ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా. అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కోవాలి. యాక్చువల్లీ సరే, ఎవరైతే బిల్లులు ఉన్నాయో వాళ్ళ బిల్లులు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యలు వినాలి. సో నేను అడుగుతానన్నా నేను చేసి పెడతాననే మాట నువ్వు అనాలి. నిన్నమ్మే కదా వాళ్ళు బిల్లులు వాళ్ళు ఖర్చు పెట్టారు. సో ఆ బాధ్యత నీకు ఉంటుంది కదా. నీ సొంత నియోజకవర్గం జనాలే కదా వాళ్ళు. అంటే పులివెందులు అనేది మీ కంచుకోట అంటారు. ఆ కంచుకోటలో ఉన్న ప్రజల బాధ్యతలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నువ్వు వినటానికే అసహనం వ్యక్తం చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? నీకు చెప్తున్నారు. నువ్వు ఆ సమస్యలు తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చి వాళ్ళ బాధలు ఏంటో వివరించి వాళ్ళ బిల్లులు క్లియర్ చేసే విధంగా నువ్వు పోరాడు. నేను ఇలా తీసుకొచ్చాను, నేను వెళ్ళి అడిగాను, ఇవ్వలేదనే సమాధానమైనా వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది కదా. నువ్వు అది కూడా చేయట్లేదు. అంటే నీకు ఒక అహంభావం. నేను అడగటం ఏంటి, నేను వీళ్ళ సమస్యలు తీసుకెళ్ళి నేను వాళ్ళని రిక్వెస్టింగ్గా మాట్లాడటం ఏంటి అంటే ఇక్కడ ఆయన ఈగో. అక్కడ మెయిన్ ఇక్కడ కనపడేది ఈగో కనపడుతుంది. సో ప్రజల బాధలు నీకు కనపడడం లేదు, ప్రజల సమస్యలు నీకు కనపడటం లేదు. ఇలాంటి వ్యక్తి ఆ పాదయాత్ర చేసి నేను మళ్ళా ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల దగ్గర నేను సమస్యలు కనుక్కుంటానంటే, ప్రజల దగ్గర నువ్వు సమస్యలు కనుక్కొని 5 ఏళ్ళు వాళ్ళని పట్టించుకోవా? ప్రజా సమస్య తెలుసుకొని దాని గురించి నువ్వు అసెంబ్లీలో పోరాడాల్సిన విషయం నువ్వు మాట్లాడకుండా నేను వాళ్ళ విషయాలు నేను ఏమీ పట్టించుకోనన్నట్టే చెప్తున్నావు. ఇప్పుడు అక్కడ మీరు మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో మీరు బిల్లులు తీసుకురావడం ఏంటి అని అంటున్నావు. అంటే నువ్వు గెలిచిన తర్వాత ఈ 5-6 నెలల్లో ఇప్పుడు నువ్వు క్రిస్మస్ అని వెళ్ళావు పులివెందులకి, లేకుంటే వెళ్ళేవాడివి కాదేమో. అందుకే అక్కడ ఉన్న ప్రజల్లో ఎలా అనిపిస్తుందంటే, ఈయన వచ్చాడు కాబట్టి మనం ఇప్పుడే ఈయనతో సమస్యలు చెప్పుకోవాలని తోపులాట స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అటు నుంచి అటే బెంగళూరుకి వెళ్ళిపోతాడు, అల్హంకా ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. సో అది మధ్యలో ఉంది కాబట్టి పులివెందుల అక్కడికి రావటం, మళ్ళీ బెంగళూరు వెళ్ళటం, ఇది పరిపాటి. సో ఎప్పుడు ప్రజా సమస్యలు వినటం లేదు. అందుకని వాళ్ళల్లో తోపులాటే కానివ్వండి, ఒక నిరుత్సాహం కానివ్వండి, వాళ్ళు రాళ్ళు ఇసిరారు అనటమే కానివ్వండి, ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో, పులివెందుల ప్రజల్లో నుంచి బయట వస్తుంది. సో వాళ్ళకి గాయాలు అవ్వటమే కానివ్వండి. ఎందుకు ఒక ఎమ్మెల్యేని కలవటానికి, ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం చాలా చిన్నది, నియోజకవర్గమే ప్రజలే కదా, రాష్ట్ర ప్రజలందరూ కాదు కదా. సో వాళ్ళని ఒక లైన్ పద్ధతిలో కలిసి మాట్లాడలేవా? వాళ్ళ బాధలు వినలేనంత నిరుత్సాహం నీలో ఎందుకు ఉంటుంది? అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నేను సీఎం కాదు కదా. సో వాళ్ళకి ఇవ్వాలిగా టైము. ఇదిగో ఈ రోజు కాకపోతే, ఈ గంట కాకపోతే నేను 2 రోజులు ఉంటాను, మీ అందరి బాధలు వింటాను అనే మాట భరోసా అయితే ఇవ్వాలిగా నియోజకవర్గం ప్రజలకి. అది లేదు అక్కడ. అందుకే ప్రజల్లో కూడా ఎలా అయిపోతుందంటే, వెళ్ళిపోతాడేమో, ఎవరు ముందు తోసుకుపోతే వాళ్ళు మాట్లాడతామేమో, ఇంకా కడుపు మండి వాళ్ళు ఏదైనా రాళ్ళు కొట్టడమో, అద్దాల పగలు కొట్టడమో ఇలాంటివి చేస్తున్నారేమో. ఇవన్నీ జరుగుతున్నాయి కదా.
సో ఆయన అనేది ప్రజల కోసం కాదు, ఆయన ఎంతసేపు నేనేంటి అనే ఒక దీనిలో ఉన్నాడు. ఆయనకున్న అహం మూలానే ప్రజలైనా ఇబ్బంది పడాల్సిందే, కుటుంబమైనా ఇబ్బంది పడాల్సిందే, ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. అంటే ఇక్కడ చూస్తుంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఎందుకు ఇంకా అసలు సజ్జల చేయబట్టి అంటే ఈ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా అసలు వైసీపీ ఓడిపోవడానికి సజ్జలనే కారణం అంటే, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఒక ఏమంటారు సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం ఏంటి, పార్టీ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం ఏంటి అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు పక్కన పెట్టుకున్నారు అసలు? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే పులివెందుల ప్రజల్లో కూడా అదే ఇది కనపడుతుంది. అదే మాట వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకు సజ్జల గారికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనేది. ఇక్కడ ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత 2019లో అధికారం వచ్చిన తర్వాత నుంచే సజ్జల గారి ఇంపార్టెన్స్ పెరిగింది. సో అప్పుడు ఏంటంటే, అప్పటి వరకు భారతి గారు, షర్మిల గారు, వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్నట్టు, అంటే వాళ్ళ లోపల ఎలా ఉన్నాయో తెలియదు కానీ బయట అయితే కనపడటం అట్లాగే ఉండింది కాబట్టి వాళ్ళు కూడా కలిసి ఉన్నారేమో, వాళ్ళు కూడా నమ్మారేమో మనతో బాగానే ఉన్నాడు అని షర్మిల గారు నమ్ముండొచ్చు మేబీ. అట్లాగే వాళ్ళందరూ కలిసి ఉండటంతో అప్పుడు సజ్జల గారి ఇంపార్టెన్స్ అనేది అప్పుడు కనపడలే. అక్కడ ఎప్పుడైతే ఆ భారతి గారు అంటే ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత భారతి గారు ఇది కూడా పెరిగింది కాబట్టి భారతి గారు తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఏమో అనేది అందరూ అంటుంటారు సజ్జల గారిని. అంటే భారతి గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ పనికొస్తుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో వైఫ్ మాటే చెల్లుతుంది. సో సజ్జల గారు అక్కడ ఉంటే షర్మిల గారిని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టచ్చు. ఓకే. సో వేరే వాళ్ళు ఉంటే మళ్ళా వాళ్ళ వైసీపీలోకి మళ్ళీ అదే జగన్ గారి మదరే కావచ్చు, వాళ్ళ సిస్టరే కావచ్చు, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అయిపోతారేమో అనే ఉద్దేశంతో ఆవిడ సజ్జల గారికి ఇంపార్టెంట్ ఇస్తుంది కదా. సో ఆయన ఉన్నప్పుడు రావట్లేదు వాళ్ళు, సో రానివ్వట్లేదు ఆయన. సో అందుకని అది ఖచ్చితంగా సజ్జల గారికి ఇప్పుడైనా ఇంపార్టెంట్ ఇస్తారు. సో వాళ్ళు రాకూడదు, మెయిన్ ఏమేంటి రాకూడదు ఆయన. సో అందుకని ఏదేమైనా జరగనివ్వండి. కొంతమందికి ఒక ఇది ఉంటుంది, నేను చెప్పింది జరగాలి, ఎంత నష్టమైనా జరగని, ఎవరేమైనా అయిపోనివ్వండి, రాష్ట్రమైనా తగలడిపోని, ప్రజలైనా ఏమైనా అవని నేను చెప్పింది జరగాలి అనే ఒక ఇది ఉంటుంది. దానికి సంబంధించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి కానీ. ఏది ఏమైనా కూడా, ఎవరెక్కడ పోయినా కూడా, అది కుటుంబ సభ్యులైనా కూడా నేను అనుకున్నది మాత్రమే జరగాలి, నేను అనే ఒక అహం ఉంటుంది. సో దానికి ఎక్కడా కూడా తగ్గరనమాట. నేను చెప్పిందే జరగాలి, నేనే దీనిలో సుపీరియర్. ఓకే. ఆ సుపీరియర్గా ఆయనే ఉండాలనుకుంటాడు కాబట్టి ఎవరైనా సెకండ్ పర్సన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి సంతానం కింద షర్మిల గారు ఉంటారు కాబట్టి, సో ఆవిడ ఎక్కడ ఇదైపోతుందో, సో ఈ ఛాయలకి మన చుట్టుపక్కల ఛాయలకి రాకూడదు తను అనుకున్నప్పుడు అది కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ సజ్జల గారికి ఉంది. సో అందుకని సజ్జల గారిని పక్కన పెట్టే ప్రసక్తే ఉండదు. సో ఎప్పుడు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి సజ్జల గారి మాటే వింటాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే, అంటే ఎలక్షన్స్ రాకముందు కూడా మనం కొంచెం వ్యతిరేకత చూసాం ప్రజల్లో సజ్జల గారి మీద. ఆ వ్యతిరేకతతోనే ఇప్పుడు 11 సీట్లకి పడిపోయారు. ఇప్పుడు ఇంకా ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీయే ఇంకా కనుమరుగయ్యే అవకాశం ఉందేమో కదా, అది ఆలోచించుకోలేకపోతున్నారా మరి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఆ టైంకి వచ్చేటప్పటికి నేను ఏమైనా చేస్తానని అంటే ఇప్పటి వరకు ఏమన్నాడు, నేను అన్ని స్థానాలు గెలిచిపోతాను, నన్ను ఎవరు ఏమి ఆపలేరనే ఒక మొండితనం ఎట్లా ఉండిందో ఇప్పుడు కూడా అదే అనుకుంటాడు. సో వాళ్ళకి తీరా మొత్తం తగలడే వరకు వాళ్ళకి కనపడదు. సో వాళ్ళు అనుకునిందే జరుగుతుంది, అదే జరగాలి అనే ఒక దీనిలో ఉంటాడు. సో ఇప్పుడు కూడా ఆయన ఆలోచన అదే, నేను అనుకున్నదే జరుగుతుంది, అది జరగకుండా అది జరగటానికి ఎంతకైనా తెగిస్తారు. ఎగ్జాంపుల్ మనం చాలా చూసాం గతంలో, కోడికత్తి కావచ్చు, గులకరాయి కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇట్లాంటివి చూసాం. సో నెక్స్ట్ కూడా దీనికి మించి ఇంకేం ప్లాన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.